అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము అక్టోబర్ మాసము 26వ తారీఖు ఆదివారం నాటి ధ్యానాంశము యెహెజ్కేలు గ్రంథము 22వ అధ్యాయము 30వ వచనమందు, నేను దేశమును పాడు చేయకుండునట్లు ప్రాకారమును దిట్టపరచుటకును బద్దలైన సందులలో నిలుచుటకును తగిన వాడెవడని నేను ఎంత విచారించినను ఒక్కడైనను కనబడలేదు. నేడు మనము సంధించబోచున్న ప్రభు యొక్క ప్రవక్త అయిన యెహెజ్కేలు అను మాటకు యెహోవా యొక్క బలము అను అర్థమునై ఉన్నది. యాజకుడైన బూజీ కుమారుడు, అతిపెద్ద ప్రవక్తలు అని పిలువబడుచున్న యెషయా, యెరెమియా, దానియేలు అనువారి వరుసలో ఈయన కూడా వచ్చుచున్నాడు. ఈయన సుమారు 22 సంవత్సరములు కొనసాగించి ప్రభు యొక్క పరిచర్ను చేసి ప్రవర్తించెను. ఆ దినముల యందు గల దేశముల యొక్క పాపములకు తగిన దండన ఏమిటి అను సంగతిని, న్యాయ తీర్పు ఏమిటి అను సంగతిని ఈయన ముందుగా ప్రకటించెను. ఇజ్రాయేలు ప్రజల యొక్క చివరి విమోచనయు యెరూషలేమునందు కట్టబడుచున్న దేవాలయమును గూర్చియు ప్రవచనముగా ప్రకటించెను. లోకం యొక్క అంతమునందు అంత్యక్రీస్తు యెరూషలేమునకు వచ్చుచున్నప్పుడు ప్రభువు ఏ విధముగా పోరాడును అను సంగతిని దిట్టముగాను స్పష్టముగాను జనములకు ప్రకటించెను. ప్రవక్త అయిన యెహెజ్కేలు నెబుకద్నెజరుచే చెరపట్టబడి బబులోనుకు కొనుపోబడెను. ఈయన యొక్క ప్రవచనముయందు ప్రభు యొక్క ఖండింపును వాత్సల్యమును బయలుపరచబడుచున్నది. ఇదిగో, మనుషులందరూ నా వశములో ఉన్నారు, తండ్రులేమి కుమారులేమి అందరూ నా వశములో ఉన్నారు. పాపము చేయు వాడెవడో వాడే మానమునందుడు. యెహెజ్కేలు గ్రంథము 18వ అధ్యాయము 4వ వచనం. నేను అన్యజనుల నుండి మిమ్మును తోడుకొని ఆయా దేశములో నుండి సమకూర్చి మీ స్వదేశంలోనికి మిమ్మును రప్పించేదను. యెహెజ్కేలు గ్రంథము 36వ అధ్యాయము 24వ వచనం. ప్రభువు మిమ్ములను దేశమునకు కావలివారిగా ఉంచి ఉన్నాడు. మీ యొక్క కుటుంబ సభ్యులు, బంధువులు, స్నేహితులు, దేశ ప్రజలు అను వారందరి రక్త అపరాధన మీపై ఉన్నది. వీరికి సువార్తను ప్రకటించుటయు వీరి కొరకు కన్నీటితో గోజాడుటయు మీ యొక్క భుజములపై పడి ఉన్న బాధ్యత అను సంగతిని గ్రహించి ఉన్నారా? మీరుగాక వీరికి ఎవరు క్రీస్తు యొక్క సువార్తను పంచిపెట్టగలరు? కావున మనుషులను ప్రియపరచి పరిచర్యను చేయక ప్రభువును ప్రియపరచి హృదయపూర్వకముగా పరిచర్యను చేయుడి. దేవుని యొక్క చిత్తము చొప్పున పరిచర్యను చేయుడి. అది అసంఖ్యాకులకు ఆశీర్వాదమును తెచ్చిపెట్టును. ఈ లోకం యొక్క అంత్య దినములకు వచ్చి ఉన్నాము. ఎండిన ఎముకలు జీవమును పొందు దర్శనమును ప్రభు ప్రవక్త అయిన యెహెజ్కేలు ద్వారా మనకు బయలుపరచి ఉన్నాడు. సమాధుల్లో ఉన్నవారును దైవ కుమారుని యొక్క స్వరమును విను కాలము వచ్చును. అది ఇప్పుడే వచ్చి ఉన్నది. ఒకానొక కాలమునందు ఎండిన ఎముకల వలె పలు దేశముల యందు చెదరగొట్టబడి ఉన్న ఇజ్రాయేలు ప్రజలు 1948వ సంవత్సరమునందు స్వాతంత్రము పొందుకుని తమ యొక్క దేశమునందు వచ్చి చేరి ఉన్నారు. కాళ్ళను మోపి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యముగా నిలిచి ఉన్నారు. ఆత్మ సంబంధమైన ఇజ్రాయేలీయులైన మనము కూడాను ప్రభు యొక్క ఆత్మచేత జీవింప చేయబడి కాళ్ళను మోపి నిలబడుదుముగాక. ప్రభు యొక్క రాకడ కొరకు సిద్ధపడుదుముగాక. నేటి ధ్యానమునకై నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చెను. వారు సజీవులై కాళ్ళు మోపి లేచి లెక్కింప సఖ్యము కాని మహా సైన్యమై నిలిచిరి. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం 10వ వచనం. నేటి వేద పఠనము ఉదయం ఇర్మియా గ్రంథము 9, 10 మరియు 11 అధ్యాయము. సాయంత్రము తిమోతికి రాసిన మొదటి పత్రిక 6వ అధ్యాయం. ప్రభు ఈ పునరుత్థానపు దినమునందు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.